హలో గైస్, దిస్ ఈజ్ రఘురామ్ మొలటి ఫ్రమ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్. మనం ప్రతిరోజు చాలా అంటే చాలా జర్నీలు చేస్తుంటాము. అంటే మన భారతదేశం కానీ యావత్ ప్రపంచం మొత్తం మీద కూడా చాలా రకమైన రవాణా సంస్థలు అనేవి ఉన్నాయి. అంటే వాయు మార్గం కానీ, రోడ్ మార్గం కానీ, రైలు మార్గం కానీ, అండ్ వాటర్ పైన జల మార్గం కానీ, ఏదైనా సరే ట్రాన్స్పోర్టేషన్ అవ్వచ్చు, లేకపోతే ఒక పని మీద మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి ట్రావెల్ చేయడానికి మనం చాలా రకాలైనటువంటి రవాణా వ్యవస్థను వాడుతున్నాం. కానీ మోస్ట్ ఆఫ్ ద పర్సంటేజ్ ఒక 60% ప్రతిరోజు ప్రతి ఒక్కరూ ఉపయోగించే రవాణా సంస్థ రోడ్. అండ్ ఆ రోడ్ లో కూడా పర్టికులర్ గా మనం బస్ ని ఎక్కువ వాడతాం అనమాట. ఈ రోజుల్లో మనం చూసుకున్నట్టయితే రకరకాలైన బస్సులు వచ్చినాయి అనమాట. ఒక పల్లె వెలుగు బస్ దగ్గర నుంచి ఒక ఏసీ స్మార్ట్ బస్ వరకు కూడా చాలా రకాలైన బస్సులు మన ఆధునికతకు తగ్గట్టు చాలా కొత్త కొత్త మోడల్స్ అండ్ డిజైన్స్ తో కొత్త కొత్త ఫెసిలిటీస్ తో చాలా బస్సులు వచ్చినాయి. అండ్ మనం రీసెంట్ గా చూసినట్టయితే ఫస్ట్ టైం బస్ లో ఒక ట్రావెల్ బస్ లో వాష్‌రూమ్ ని కూడా ఇంక్లూడ్ చేసి ఆ బస్ యొక్క స్టైల్‌ని మార్చేసి కొత్త కొత్త బస్సులనేవి రిలీజ్ చేయడం జరిగింది. సో, మనం ప్రతిరోజు మన అవసరాలకి, మన ట్రాన్స్‌పోర్టేషన్‌కి ఉపయోగపడుతున్న ఈ బస్ యొక్క చరిత్ర మనలో ఎవరికైనా తెలుసా? అసలు బస్ అనేది ఎలా కనిపెట్టబడింది? బస్ అసలు ఎప్పటినుంచి మనకి వాడుకలో ఉందనేది మనకు తెలుసా? ఈ వీడియోలో మనం దాని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఖచ్చితంగా. అండ్ బస్ వచ్చేసి అంటే ఇది మీరు నమ్మరు. బస్ అనేది గత 360 ఏళ్ల నుంచి మనం బస్ సర్వీస్‌ని ఉపయోగించుకుంటున్నాం. 360 ఏళ్లంటే మామూలు విషయం కాదు. అంటే 17వ శతాబ్దం దగ్గర నుంచి మనం బస్సు వాడకం అనేది జరుగుతుంది. అండ్ ఫస్ట్ టైం బస్సు కనిపెట్టి 360 సంవత్సరాలైంది. యాక్చువల్‌గా 1662లో ఫ్రాన్స్‌కి చెందినటువంటి ఒక గణిత శాస్త్ర పితామహుడనమాట. బ్లేస్ పాస్కల్ అనే ఒకతను ఫస్ట్ టైం బస్‌ని కనిపెట్టడం జరిగింది. అంటే 1662లో మీకు డౌట్ రావచ్చు. 1662 ఆ టైంలో ఈ పెట్రోల్ గాని, లేకపోతే ఈ చమురు ఉత్పత్తులు గాని, ఎలక్ట్రిసిటీ గాని ఇలాంటివేం లేవు గదా! మరి ఆ టైంలో బస్‌ని ఎలా ఉపయోగించారనే డౌట్ అయితే మీకు రావచ్చు. సో, ఒక గుర్రపు బండికి మనం ఇప్పుడు చూస్తున్న ఎద్దుల బండ్లు ఎలా అయితే ఆ ఎనకాల ఒక చెక్కతో చేసినటువంటి ఒక బల్ల, కింద 2 టైర్లు ఎలా ఉన్నాయో, అలాగే గుర్రపు బండ్లు గూడా ఉన్నాయి ఇంతకుముందు. మన రిక్షాల టైప్‌లో గుర్రపు బండ్లుండేయి. అలాంటి గుర్రపు బండి మీద చాలా తక్కువ మంది ప్రయాణం చేసేవాళ్ళు. అయితే సపోజ్ ఇప్పుడు ఒక నలుగురు ప్రయాణిస్తున్న గుర్రపు బండిని ఒక 10 మంది ప్రయాణించే విధంగా మార్చాలని ఒక థాట్‌తో ఆయన ఏం చేశారంటే 2 గుర్రాలను పెట్టి ఒక ఎనకాల ఒక బాక్స్ లాగా తయారు చేయడం జరిగింది ఫస్ట్. అంటే ఒక బాక్స్ లాగా తయారు చేసి దాంట్లో మినిమమ్ ఒక 10-15 మంది వరకు ప్రయాణించే విధంగా దాన్ని డిజైన్ చేశారు. ఆ తర్వాత అప్పుడు 2 చక్రాలతోనే ఉండేవి బస్సులు గూడా స్టార్టింగ్‌లో. ఆ తర్వాత దాన్ని 4 చక్రాలు చేశారు. ఎందుకంటే గుర్రాలు ఆ ఎక్కువ బరువుని లాగాలంటే సపోర్ట్ గావాలి. సో, ఆ గుర్రాలకి కావాల్సినటువంటి ఆ సౌకర్యాన్ని అందించడం కోసం అని చెప్పి 2 చక్రాలని 4 చక్రాలు చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ ఎండా, వాన నుంచి కొంచెం వాళ్ళకి ప్రజలకి ఎవరైతే ఆ ప్రయాణికులకి కొంచెం రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో దానికి రూఫ్ ఏర్పాటు చేశారు. సో, 2 చక్రాలు 4 చక్రాలయినియి. ఆ 10 మంది కూర్చునే సీట్లు కొంచెం 15 అయినియి. ఆ తర్వాత దాన్ని ఒక రూఫ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో, ఇలా క్రియేట్ చేసిన తర్వాత అంటే చాలా ఇలా గుర్రాలతో నడిచే బస్సులనేవి చాలా వచ్చినియి. అండ్ చాలా బావుంది. కానీ అంటే గుర్రాలతో కాకుండా అంటే గుర్రాలు లేకుండానే ఎలాగైనా సరే మనం ఒక వెహికల్‌ని ఇలా నడిపించాలి అని ఒక కొత్త ఉద్దేశంతో 1895లో జర్మనీకి చెందినటువంటి ఒక ఇంజినీర్ అన్నమాట. కార్ల్ బెంజ్ అనే ఒక అతను అంటే ఒక ఇంజిన్‌తో నడిచే బస్‌ని తయారు చేశారు. అంటే ఒక ఇంజిన్ ఎలాంటి గుర్రాలు, ఎలాంటి పశువులు ఈ భారాన్ని తీసుకోకుండా ఒక ఇంజిన్‌తో నడిచేటువంటి ఒక బస్‌నైతే తయారు చేశారు. కానీ దాన్ని అమల్లోకి తీసుకురావడానికి దగ్గర దగ్గరగా 25 ఏళ్ళు పట్టింది. ఎందుకంటే ఆ టైంలో ఇంజిన్‌తో అంత బరువుని లాగే టెక్నాలజీ లేదు. 1895లో లేదు. కానీ ఆ టైంలో మీరు అడగొచ్చు. ఆ టైంలో ఆల్రెడీ బ్రిటిష్ వాళ్ళు ట్రైన్సే నడిపిస్తున్నారు గదా! అని చెప్పి. కానీ ఆ ట్రైన్‌కి అప్పట్లో ఆవిరి యంత్రం ద్వారా ట్రైన్‌లను నడిపించారు. కానీ అదే ఆవిరి యంత్రం మనం బస్‌కి పెట్టి నడిపిస్తే దానికి ఖర్చు ఎక్కువవుతుంది. అంత ఖర్చు ఒక 10, 15 మంది కూర్చున్న బస్ నుంచి మనం అంత ఖర్చుని మనం వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడానికి అవ్వదు కాబట్టి, సో, ఆ ఆవిరి యంత్రంలో చాలా మార్పులు, చేర్పులు చేసి ఫైనల్‌గా 1920లో ఒక కంప్లీట్ బస్సు రూపాన్ని తీసుకొచ్చారనమాట. ఆవిరి యంత్రంతో నడిచే బస్‌ని 1920లో తీసుకొచ్చారు. ఇక అక్కడి నుంచి ఈ బస్సులనేవి ఇంకా అభివృద్ధి చెందుతూ ఆవిరి యంత్రం తర్వాత బొగ్గుతో నడిచేటువంటి కొన్ని బస్సులను గూడా తీసుకొచ్చారు. కానీ ఏంటంటే బస్‌కి ఇంజిన్ అటాచ్ అయ్యి ఉండడం వల్ల ఆ బొగ్గుకి సంబంధించిన ఆ ఇంజిన్ ద్వారా ఏంటంటే ఆ పొగ ఎక్కువ రావడము, ఆ ఓవర్ హీట్ వచ్చేసరికి ప్రయాణికులు చాలా ఇబ్బంది పడటంతో ఆ బొగ్గుకి సంబంధించిన బస్సులను ఆపేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత అప్పుడే కొత్తగా ఈ డీజిల్‌కి సంబంధించిన కొన్ని చమురు ఉత్పత్తులనేవి రావడం జరిగింది. ఆ తర్వాత
డీజిల్‌తో నడిచే బస్సులను తయారు చేశారు. డీజిల్‌తో నడిచే బస్సులే దగ్గరగా మనం ఒక 100 ఇయర్స్ నుంచి గూడా మనం మాక్సిమం ఈ చమురు ఉత్పత్తుల ద్వారా నడిచే బస్సులనే వాడాం. అండ్ మన చిన్నప్పుడు గూడా మనం చూసుకున్నట్టయితే ఆర్‌టీసీ బస్సులు గాని, లేకపోతే ఏవైతే ఈ పల్లె వెలుగు బస్సులు గాని, ఏదో మినీ సూపర్ లగ్జరీ బస్సులు ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. అవన్నీ గూడా డీజిల్‌తో నడిచే బస్సులే. కానీ టెక్నాలజీ మారే కొద్దీ ఏమవుతుందంటే, ఇప్పుడు డీజిల్ బస్సులు పోయి కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులు గూడా వచ్చినియి. మనం పెద్ద టౌన్స్‌లో చూసుకున్నట్టయితే వాళ్ళు పొల్యూషన్‌ని తగ్గించడానికి ఏం చేశారంటే ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చారు. రకరకాల డిజైన్స్‌తో అన్నమాట. నిజంగా ఆ బస్సులు చూస్తుంటే ఒక మంచి లుక్, ఆ బస్సులలో మనం ప్రయాణం చేయాలన్నట్టు ఆ ప్రయాణికులకి ఆ ఫీల్ తెప్పించే విధంగా మంచి డిజైన్స్‌తో బస్సులు తయారు చేశారు. అండ్ ఆ తర్వాత ఇప్పుడు ఇంకా లేటెస్ట్‌గా గ్యాస్‌తో నడిచే బస్సులు గూడా వచ్చేసినాయి. గ్యాస్‌తో ఏదైతే ఈ బ్యూటేన్ అనే గ్యాస్ ఉందో, ఆ గ్యాస్ ద్వారా నడిచేటువంటి బస్సులు గూడా ఈ రోజుల్లో వచ్చేసినాయి. అంటే పొల్యూషన్ రాకుండా, పొల్యూషన్ తగ్గించుకుంటూ కొత్త రకం డిజైన్‌లతో, కొత్త రకం ఫెసిలిటీస్‌తో బస్సులు ఇప్పుడు చాలా వచ్చేసినాయన్నమాట. సో, బస్ హిస్టరీ చూసారు కదా! 1662లో మొదలైనటువంటి బస్ అనే ఒక థాట్ ఈరోజు చూస్తే ఈ రోడ్డు ప్రయాణాల్లో 90% ఆఫ్ పీపుల్ ఒక కామన్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఒక నిరుపేద కుటుంబం నుంచి ఒక లోయర్ మిడిల్ క్లాస్ అవ్వచ్చు, లేకపోతే ఒక మిడిల్ క్లాస్ అవ్వచ్చు. ఎవరైనా సరే మోస్ట్‌లీ యూజ్ చేసేది బస్సే. సో, అలాంటి బస్ చరిత్ర మనందరం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ట్రావెల్స్ గూడా వచ్చేసినాయి. ఈ ట్రావెల్స్ వచ్చి నాకు తెలిసి ఒక 15-20 ఇయర్స్ అన్నమాట. అంతకుముందేంటంటే ఆర్‌టీసీ వాళ్ళవే ఉండేవి. ఓన్లీ అంటే ఈ బస్‌లని గవర్నమెంట్ మాత్రమే నడిపించేది. గవర్నమెంట్ అధికారులు, ఈ రవాణా సంస్థ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే బస్సులని నడిపించేవాళ్ళు. కానీ కాలక్రమేణా వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ బస్సులు కొన్ని ప్రైవేట్ బస్సులు రావటము, ఆ ప్రైవేట్ బస్సులకి వీళ్ళు గవర్నమెంట్ ఆథరైజ్డ్ ప్రకారం రవాణా సంస్థకి టాక్స్‌లు కట్టి ఓన్‌గా బస్సులు నడిపించుకోవడము. సో, అంటే ఈ బస్సులని సపోజ్ ఒక ఆటోలు, రిక్షాలు ఎలా అయితే ఒక ప్రైవేట్ ట్రాన్స్‌పోర్టేషన్ ఉందో అలాగే బస్సులను గూడా గత ఒక 25 సంవత్సరాల ముందు నుంచి ప్రైవేటీకరణ చేశారు. అండ్ ప్రైవేట్ బస్సులు రావటం, ట్రావెల్స్ రావటం. ఇండియాలో మనం ఓవరాల్‌గా ఎక్కడికెళ్ళాలన్నా సరే, సపోజ్ మనం ట్రైన్‌కెళ్ళాలంటే ఒక 30 రోజుల ముందే టికెట్ బుక్ జేసుకోవాలి. దానికి సంబంధించి ఒక జర్నీని ప్రాపర్‌గా ప్లాన్ జేసుకోవాలి. సో, ఇలాంటి పరిస్థితి ఉంది. కానీ ఈ రోజున మనం బస్‌లో ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద మనం బస్‌లో ఎక్కడికైనా ఎళ్ళొచ్చనమాట. ఎక్కడికైనా ఎళ్ళే విధంగా ఈరోజు కొత్త టెక్నాలజీతో కొత్త బస్సులైతే వచ్చినాయి. రీసెంట్‌గా ఇందాక చెప్పినట్టు బాత్రూమ్స్ కూడా బస్సులలో ఇంక్లూడ్ చేసి ఒక కొత్త ఫెసిలిటీని తీసుకొచ్చారు. అండ్ చూసుకున్నట్టయితే ఒక 15 ఏళ్ల ముందు స్లీపర్ బస్సులు గూడా లేవు. ఓన్లీ సీటింగ్ అన్నమాట. కొంచెం సీట్ వెనక్కి బెండ్ అయ్యేటువంటి బస్సులు మాత్రమే. ఇప్పుడు సూపర్ లగ్జరీ విత్ స్లీపర్ బెడ్ అంటే స్లీపర్ కోచ్‌లాగా మన బస్సులలో గూడా స్లీపర్ బెర్తులు వచ్చేసినాయి. మనందరికి తెలిసిన విషయమే. సో, ఇలాంటి ఒక మంచి థాట్‌ని 1662లో మొదలుపెడితే ఈ రోజుకి మనం దాన్ని వాడుతూ ఉన్నాము. సో, ఇలాంటి ఇంకా కొత్త విషయాలు తెలుసుకుందాం ఖచ్చితంగా. స్పాట్ ఎంటర్‌టైన్‌మెంట్ అయితే మార్క్ చేసుకొని పెట్టుకోండి. దిస్ ఈజ్ రఘురామోలెట్టి ఫ్రమ్ స్పాట్ ఎంటర్‌టైన్‌మెంట్. జై హింద్. Hi guys, this is Akash Jagannath. Please do watch and subscribe Spot Entertainment. Thank you.